ఉండదు. శ్రవణ్ కుమార్ గారు, హైడ్రా చేస్తున్నదంతా కూడా గత కొన్ని రోజులుగా ఏదైతే మాట్లాడుకున్నాం ఇదంతా నిజంగా బీఆర్ఎస్ నాయకులు అన్నట్లు హైడ్రామానా లేకపోతే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా చిత్తశుద్ధి ఉందా, ఏం జరుగుతుంది అనేది? నిజంగా సరే ఎన్కన్వెన్షనే తీసుకుందాం, అక్కడ నుంచి మొత్తం ఎక్కువగా ఇది ప్రచారంలోకి వచ్చింది కాబట్టి అది ఏ గవర్నమెంట్లో పర్మిషన్ ఇచ్చారు, ఎప్పుడు కట్టారు, దానికి ఎట్లాంటి పర్మిషన్లు ఉన్నాయి ఏంటి అనేది. ఆ తర్వాత కూడా దాని గురించి ఎక్కడ కూడా బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నా మరి అప్పుడు కూడా ఎప్పుడు మాట్లాడలేదు. సో ఏం జరుగుతుంది అసలు ఈ బఫర్ జోను ఎఫ్టీ అనేది ఏంటి వివరి? మనం కొంచెం రెండు విభిన్న కోణం నుంచి చెప్తాను నేను, కొంచెం టైం కూడా ఇవ్వాలి. హైడ్రా నిజంగా కూడా సరే వాళ్ళ ఆరోపణలు ఏంటో పార్టీల పరంగా చేస్తారు, నాకు పార్టీలు అంటగట్టిన పర్లేదు. హైడ్రా అనేది ఇప్పుడు నిజంగా చూడబోతే డెప్త్గా చూడబోతే ఇది ఒక హైడ్రామా లానే కనిపిస్తుంది. ఎందుకంటే సంకల్పం బాగుంది, ఎవరూ కాదన్నారు, కానీ సంకల్పం యొక్క లక్ష్యం ఎటువైపు వెళ్తున్నది ఇక్కడ సమస్య. సంకల్పం చెరువు కబ్జాల నుంచి బయటికి తీసుకురావాలని ఒకడు జయం ఉంది. సరే ఎవరు ప్రయత్నం చేశారా, వాళ్ళు ఏం చేశారు అంటే గతంలో వాళ్ళు మిషన్ కాకతీయ అన్నారు. సరే అది ఎంతవరకు ప్రయోజనాలేని, దాంట్లో మళ్ళీ కాంట్రాక్టులు ఇసుక దందాలు ఏదో ఉన్నాయన్నారు. సరే రాజకీయ విమర్శలు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు, అంత లోతుకి వెళ్ళే అవసరం లేదు. ఈ సంకల్పం కూడా బాగుంది, కానీ మన లక్ష్యం ఎటువైపు వెళ్తుంది అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చూస్తే మొదటి కూడా వస్తే తన వ్యక్తిగత ప్రయోజనాలు లేదా బీఆర్ఎస్ పార్టీని లొంగ తీసుకోవడం, కక్ష తీర్చుకోవడం, ఇవన్నీ చూస్తే నాకు అవే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే బ్యూరోక్రాట్స్ దెబ్బతింటున్నారు. ముఖ్యంగా నాకు ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ చెప్పబోతున్నాను. ఈ మన ఏవి రంగనాథ్ గారిని చూస్తే నాకు ప్రభాకర్ రావు గారు గుర్తుకొస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రతిపక్ష పార్టీలు లొంగ తీసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ అని ఒక ఆయుధాన్ని వాడుకొని, ఫోన్ ట్యాపింగ్ అని ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యం యొక్క హక్కు, అంటే శత్రువుల గురించి కానీ ఏం జరుగుతున్నది ఫోన్ ట్యాపింగ్ చేయడంలో తప్పు లేదని ఒక భావజాలం. అది దాన్ని దుర్వినియోగం చేసుకుంటూ మరి కేసీఆర్ కానీ పై అధికారులు కానీ ఎవరైనా చెప్తే చేశారా, వీళ్ళే అంటే కింది స్థాయి ప్రభాకర్ రావు గారిని, రాధాకృష్ణరావు గారిని అధికారులు వ్యక్తిగతంగా చేశారనేది అది అంత డెప్త్గా మనం చెప్పలేని అంశం. ఎందుకంటే పైన నీళ్ళ ఆశీస్సులు కింద చేయరు, లేదా వీళ్ళకి పెట్టినటువంటిది జనరల్గా కేసీఆర్ ఒకటి చేయమంటే 4 చేశారు. ఏం చేసినా ఆ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఒక లక్ష్యం గురించి అది మిస్యూజ్ అయిపోయి అధికారం మారిన తర్వాత ప్రభాకర్ రావు గారు ఇబ్బంది పడి ఇప్పుడు ఇదే దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకంటే కక్ష సాధింపు ఇప్పుడే వచ్చిన ప్రభుత్వం ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు జైలుకి వెళ్ళడానికి కారణం ఏంటంటే ఆయన విషయాలు ఫోన్ ట్యాపింగ్. నేను డ్రోన్ కెమెరా ఎగరేశాను, ఏది ఫామ్ హౌస్, ఈ రెండే ఆయనకు అంటే జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు దాన్ని ఎట్లా దెబ్బగొట్టాలి అంశం దాని ప్రకారం తీసుకున్నాడా, లేదు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది బాగా చేశారనేది లోపలికి వెళ్తా ఉంటే ఆ బహుశా ఎవరు ఊహించలేదు ఇంత పారిశ్రామికవేత్తలు కూడా టార్గెట్ చేశారని. నిజాలు ఎలా ఉన్నా, సూచనలు ఎలా ఉన్నా అయితే విషయం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఆ విధంగానే రేపు పొద్దున రంగనాథరావు గారు కూడా అలాగనే ఎదుర్కోవాల్సి వస్తుందా అనేది నా అంశం. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలను లొంగ తీసుకోవడానికి మాత్రమే బుల్డోజర్ వెళ్తున్నప్పుడు మిగతా అధికారం అంటే నాయకుడైన వాడు ఎప్పుడైనా సరే తన ఆదర్శప్రాయంగా ఉండాలి. ముందు తన కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రామోజీ ఫిలిం సిటీలో 7 చెరువులు, సరస్సులు, అడవి గుట్టలు మాయమయ్యాయి. మనం దాని గురించి వెళ్ళదా బుల్డోజరు? అది ప్రకృతి విభాగంలో రాదా? మరి పక్క గ్రామాలకు అవసరం లేదా చెరువు వ్యవసాయం? మరి దాని గురించి ఆలోచించరా? దృష్టికి వెళ్ళినప్పుడు దృష్టికి తీసుకొచ్చిన వాటిని ఎందుకు మొదలు పెట్టనప్పుడు ఇక్కడ ఏం స్పష్టంగా అర్థమవుతుంది ఏమిటంటే సార్ చెప్పినట్టు వాళ్ళ రేవంత్ రెడ్డి బ్రదర్కి ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు, మరి బుల్డోజర్ వెళ్ళట్లేదు. మరి కన్వెన్షన్కి ఎందుకు వెళ్ళింది? అదొక్కటే అక్రమంగా ఉందా? వీళ్ళు కట్ ఆఫ్ డేట్ ఏమైనా పెట్టుకున్నారా? అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అధికారులు అనుమతి ఇచ్చిన వాటికే పోతున్నారా, లేదా రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ కనుగొగా ఉట్టుకున్న వాళ్ళ కబ్జాలకి వెళ్తున్నారా? కానీ శ్రవణ్ గారు, ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ నాయకుల మీద కక్ష సాధింపే అయితే ఎన్ కన్వెన్షన్ సంబంధించిన వ్యక్తి కాదు కదా. అంటే ఇక్కడ చూస్తున్న ఆరోపణ ఏంటంటే ఎన్ కన్వెన్షన్లో రేవంత్ రెడ్డి గారి కూతురు ఎంగేజ్మెంట్ అవడం, అక్కడ ఆయన ఫ్రీగా ఇవ్వకుండా డబ్బులు వసూలు చేయడం వల్లనే వీళ్ళు టార్గెట్ ఏదో పెట్టాలని ఒక రాజకీయ, నేను దాని లోతుకి వెళ్ళదలుచుకో అంటే ఇక్కడ అనుమానాలకు వస్తూ ఉన్నాయి. ఇక్కడ అంటే నీ పని సరిగ్గా ఉంటే నీ మీద నాకు అనుమానం రాదు. అయితే రేవంత్ రెడ్డి పని సరిగ్గా ఉంటే అంటే ముందు కాంగ్రెస్ లీడర్ ఎవరైనా సరే, ఎలాంటి లీడర్ అయినా సరే మీరు అంటున్నారు కదా ఫస్ట్ నా కాంగ్రెస్ లీడర్దే నేను బుల్డోజర్ పంపిస్తాను ఎన్నుండి ఉంటే ఇంత రాజ్యం జరగదు. మాలాంటి వాళ్ళు మేము ఆయన పులమాలే సత్కరించి 1-4 సార్లు డిబేట్లో ఆయన గురించి ఇంకా గొప్పగా చెప్పగలుగుతాం. ఇంకా సంకల్పం మంచిదని చెప్తున్నాం. ఇంకా విజనరీ నాయకుడిగా వచ్చాడని యువకుడిగా అంటే యంగ్ బ్లడ్ రిలేషన్ అంటే 45 అనే ప్లస్ ఆయన పరిగెత్తడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
విజనరీగా ఉన్నారు, ఏదో ఒక సంకల్పం చేయాలి, ఏదో గొప్పగా చేయాలని చూస్తున్నప్పుడు దీనికి కూడా ఇట్లా రాజకీయ రంగంలో పులుచుకొని దీనికి చేయండి, రాజకీయం చేయండి, మీరు రాజకీయ పార్టీ. కానీ మేము మాత్రమే సంఘోద్ధరకులము, దేశోద్ధరకులము, చెరువులన్నీ ప్రక్షాళన చేయడానికి వచ్చాను, పబ్లిసిటీ చేసుకోవడానికి ఆశ్చర్యాన్ని గురి చేస్తున్నాం. ఎందుకంటే ఈ రంగనాథరావు గారు కూడా మంచి ఆఫీసర్. రాజకీయాల నీడల్లో ఇరుక్కునేది ప్రభుత్వం మారిన తర్వాత ఆయన రేపు పరిస్థితి ఎలా ఉండబోతుందో, ఈ బ్యూరోక్రసీని ఇబ్బంది పెడతా ఉన్నారు. ముందు గత 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాం ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఇబ్బంది పడుతున్నారో, అవేమో స్కామ్ లీడర్ ఏదేమో ఒత్తిడికి గురైనటువంటి. సో ఇట్లా ఇలా కాకుండా కేవలం చెరువులు, నాలాలు, మూసీ ప్రాజెక్టే కాకుండా గుట్టలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి హైదరాబాద్ చుట్టూ కూడా, వాటి కబ్జా గురైనాయి. ఆ కబ్జాలు ఏ నాయకుడు చేసినా, ఆ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నా స్వయపక్షంలో ఉన్నా రేపు ఏ పక్షంలోకి వచ్చినా కూడా అందరూ ఎవరైతే చేసిరో ఫస్ట్ ఒక కట్ ఆఫ్ డేట్ కానీ ఒక లిస్టు లేదు. లిస్టెడ్ ఒక 4-5 వాళ్ళు చెప్పుకుని సూచనలు చేసిన ఎవరెవరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి ముందస్తు సూచనలు చేసుకొని దాని దగ్గర బట్టి రూల్స్ తయారు చేసుకున్నారు. ఎందుకంటే హైడ్రాకు ఫస్ట్ శాసనాత్మక లేదు ఇంతవరకు, నోటీసులు కూడా స్థానిక సంస్థలు ఇచ్చేస్తున్నారు. అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ కూడా అదే, ఫోన్ ట్యాపింగ్ శాసనాత్మక లేదు, బట్ సందేశాత్మకంగా ఎవరెవరికి వెళ్ళాలి, ఎవరెవరిని చేయాలో వాళ్ళు చేశారు. అక్కడ ఏదైతే ప్యారలల్గా జరిగిందో ఇక్కడ స్పష్టంగా జరిగిందో ఫోన్ ట్యాపింగ్లో శాసనాత్మకమైన వ్యవస్థ ఎక్కడ లేదు. ఫోన్ ట్యాపింగ్ చేయండి అని ఒక జీవో కానీ, దానికి ఒక రైట్స్ కానీ, ఒక బాడీ కానీ ఏమీ లేదు. బట్ అక్కడ జరిగినట్టే ఇప్పుడు కూడా ఈ హైడ్రా డ్యామ్ విషయంలో అదే జరుగుతుంది. రేపొద్దున కూడా ఇది కేసు అయ్యే ప్రమాదం ఉంది. అందుకే వాళ్ళు ఇప్పుడు దాన్ని ఏదో శాసనాత్మక చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి లీగాలిటీ ఏమి అని కోర్టు కూడా అడిగింది. అంటే ఇక్కడ టార్గెటెడ్గా కొన్ని పాయింట్స్ రాసుకుని దాని ప్రకారం చేస్తున్నారు. ఓవైస్ని మనం స్కిప్ చేయాలంటే ఏం చేయాలి, దానికి ఒక రూల్ పెట్టారు, ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుందని. అందుకే నేను అడుగుతున్నాను, పేదవాళ్ళు ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ ఉంది, మరి ఆ ఇన్వెంట్ కన్వెన్షన్లో కూలగొట్టితే ఆ 4-10 వారం రోజులు పెళ్ళిళ్ళు ఉన్నాయి, మరి అక్కడ పెళ్లి చేసుకుంటారు. మరి ఆల్టరేషన్ పెళ్లి మనం దొరకాలి, పెళ్లి చెట్టు కింద చేసుకోవాలా, అది మానవత్వం కిందికి రాదా? పేదవాళ్ళు ఇల్లు కూడగొట్టారు. హాస్పిటల్లో ఒక వీడియో చూసాం. పేదవాళ్ళు అయితే పెళ్లిళ్ళు చేసుకోలేరు, అట్లా కాదు, ఇదే నేను చెప్తాను, అట్లా కాదు, మీరు తొందరపడ్డారు. మొత్తం ఒక పేదవాడు హాస్పిటల్ ఆపరేషన్లో ఉన్నారు, వాళ్ళు ఇల్లు కూలగొట్టారు వచ్చి. ఇట్లా నేను అంటే వాళ్ళకి రావా రూల్స్, వాళ్ళకి నోటీసులు ఉండవా, వాళ్ళ ఇయర్ నష్టపోరా, వాళ్ళు అప్పు చేసుకుని కట్టుకున్నారు. ఇంకొకటి ఈయన అదృష్టం ఓవైసీలో ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా నోటీస్కి వెళ్ళి ఆయన లేకపోతే బుల్డోజర్ ఫస్ట్ అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ బుల్డోజర్ వెళ్ళిందే మల్లారెడ్డి క్యాంపస్కు. సో ఈ బుల్డోజర్ గవర్నమెంట్ సిస్టమ్స్ వచ్చాయి ఇప్పుడు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ రూల్స్ ఎస్కేప్ అంటే వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళు సేవ్ చేసుకోవడానికి రూల్స్ పెడుతున్నారు, కావాల్సిన వాళ్ళకి టార్గెట్ చేయడానికి దానికి ఏదో నీతి చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాస్తవానికి ఓవైస్గా రూల్స్ వర్తించదు. ఎందుకంటే చెప్తాను, క్రైమ్లో పోలీస్ ఆఫీసర్ రంగనాథ్ గారు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రైమ్లో ఒక దొంగతనం చేసిన సొత్తు తీసుకొచ్చి నేనేదో పని చేస్తున్నాను, పెళ్లి కట్టుకుంటున్నాను, ఇల్లు కట్టుకుందాం ఆగండి, పెళ్లి చేస్తున్నాను, పెళ్లి ఆగిందాక ఆగండి, తర్వాత అరెస్ట్ అవుతారంటే చట్టం ఒప్పుకోదు. క్రైమ్ని ఉన్న పలంగానే జప్తు చేయాలి. నువ్వు క్రైమ్ ఏంటి, నువ్వు చెరువు కట్టలో కట్టావు కాబట్టి ఖచ్చితంగా నీ ఏ అయిపోయిందాక నేను ఆగుతానని చట్టం ఒప్పుకోదు. యాక్చువల్గా రూల్ లేదు, నువ్వు కన్సిడర్ చేస్తున్నావు. ఈ రూల్స్ ఇచ్చిన కాడ మరి పేదవాళ్ళకి బిల్డింగ్లు ఎందుకు ఇవ్వమంటే వాంటింగ్ చేస్తున్నావు, కక్ష సాధింపులకు చేస్తున్నావు. అదే ఏదైతే కేసీఆర్ గవర్నమెంట్ ఏదైతే తప్పులు చేసిందో అంతకన్నా ఎక్కువ తప్పులు చేస్తున్నారు. ఏదైతే రైతు భరోసా కింద, రైతు బంధు కింద ఎంత బంధనమయ్యాడో అదే పథకం కింద ఈ రైతు భరోసా కింద, రైతు బంధు కానీ అవే అవుతున్నాడు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ ఏం తప్పు చేశారో అదే అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు. మొత్తం వెరసి చేసేది అంటే బ్యూరోక్రాట్లని జైలు పాలు చేస్తున్నారు, ప్రజలను దృష్టి మళ్లిస్తున్నారు, తెలంగాణ ప్రయోజనాలు దాటి పనిచేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలు ఏంటి, తెలంగాణకి ఏం జరుగుతుందో వదిలేసి ఎంతసేపు బురద రాజకీయాలు, వరద రాజకీయాలలో కూడా బురద రాజకీయం చేసుడు. మీరు అన్నట్టు బ్యూరోక్రాట్లు బలవుతున్నారు. ఇప్పుడు ఈ పర్మిషన్లు కూడా ఎవరైతే ఖచ్చితంగా చెప్తున్నాం. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ పోయిన తర్వాత రంగనాథ్ గారు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్తున్న ఈ వీడియో ఇట్లా పెట్టుకున్నా కూడా రేపు పొద్దున కనపడుతుంది, ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభాకర్ రావు గారు ఏం చేశారు, ప్రభుత్వం చెప్పిందే చేశాడు, ఆయన సొంతంగా చేసి ఉండొచ్చు, అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. అంటే నేనేంటంటే టార్గెట్ గడికి పనిచేయడం, బ్యూరోగా దానికి శాసనాత్మకత లేదు, దానికి లేకుండా చేసినప్పుడు ఖచ్చితంగా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే కక్ష సాధింపు చర్యలలో భాగంగా కక్ష సాధింపు అధికారులు వస్తున్నారు. తన ప్రభుత్వం మారినాక ఫస్ట్ తను ప్రజలకేం చేయాలి, మేము ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి, దాని మీద ఆదాయం ఎట్లా పెంచాలి, ఇస్తాను ఆదాయం ఎట్లా పెంచాలి, దీని మీద కాన్సన్ట్రేషన్ కన్నా రోజు జరిగే సమీక్షలలో ఇవి కన్నా గత ప్రభుత్వం ఇది కూడా ఇల్లీగల్ అండి. దీని శాసనాత్మక హైడ్రాకి లీగాలిటీ లేదు, హైడ్రాకు లీగాలిటీ లేదు. ఇప్పుడు చేస్తున్నారు. దీనికి సంబంధించి హైడ్రా గురించి